ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనిద్దరం విడాకులు తీసుకోవాలన్న కండిషన్ మీదే భూమిని మన గగన్కిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు. నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలి అంటే కేపీకి నువ్వు విడాకులివ్వాలి. మీరే అన్నారు కదా నా కోసం మీ ప్రాణమైనా ఇస్తాను అని. వాడి పెళ్లి కోసం నాకు విడాకులివ్వండి. ఏంటి నువ్వు ప్రాణంగా ప్రేమించిన మీ బావ గగన్ పెళ్లి భూమితో అయిపోతుంటే నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలనిపిస్తుంది. కానీ నన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఎవరి? అదిగో ఆ ఎదవే. హాయ్ హాయ్. ఏయ్, వీణ్ణి డైవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చేయగలమా? ఇలాంటి తుత్తరలని డైవర్ట్ చేయడం వెరీ ఈజీ. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎస్. ఓ ఫోను. అన్న నంబర్. హలో హలో, కొనితెల చరణ్ గారా? అబే, నేను చిరంజీవి గారి కొడుకుని కాదండి. బట్ ఈవెన్ దో నా పేరు చరణే. మీరు కృష్ణప్రసాద్ గారి కొడుకని నాకు తెలుసండి. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి అలా అడిగాను. రియలీ? మీ సిన్సియారిటీకే కదండి నేను మీకు పడిపోయాను. పడిపోయారా? నాకా? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. ఆఫ్ కోర్స్. ఇలాంటి ఫోన్స్ నాకు రెగ్యులర్గా వస్తుంటాయి అనుకోండి. ఇంతకీ మీరెలా ఉంటారు? మీ నక్షత్ర కంటే బాగుంటాను. అయినా ప్రేమకు అందంతో పనేంటండి? ఇప్పుడు వాడిని ఒక ఆట ఆడుకుంటాను చూడు. వావ్, నిజంగానా? ఏంటి బావా, జస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు? కాఫీ టీ లాంటివి ఏమైనా తీసుకురమ్మంటావా? నిన్ను మించిన అందగతితో ఇక్కడ నేను మాట్లాడుతున్నానే. ఇంత మంచి భావని మిస్ అయ్యాను అని నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటావు. గెట్ లాస్ట్. వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళిపో. ఓకే బావా. వెళ్ళిపో. హలో, డొనేషన్ కోసం ఎవరో వస్తే మీకు డిస్టర్బెన్స్ ఎందుకని మీ కాల్ మ్యూట్ లో పెట్టాల్సి వచ్చింది. ప్లీజ్ డోంట్ మైండ్. ఇందాకేదో చెప్తున్నారు. హాయ్ భూమి. ఏంటి బావా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని లొకేషన్ షేర్ చేసి ఇక్కడికి రమ్మన్నావు. ఇక్కడ చూస్తుంటే అమ్మ ఫ్లెక్సీలు ఇదంతా ఏంటి బావా? నువ్వు ప్రారంభించబోయే శోభచంద్ర డాన్స్ అకాడమీ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇది నీకోసమే తీసుకున్నాను. లోపలికి రా, నీకే అర్థమవుతుంది. భూమి,
ఇది స్టేజ్, డాన్స్ వేసే ప్లేస్. శోభచంద్ర నాట్య కళాశాల ఫ్లెక్సీ ఉంది చూసావు, మొత్తం ఇదంతా ఫిల్ చేయించాను. ఇదిగో ఈ 4x4 ఫ్లెక్సీ ఉంది కదా, అక్కడ 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 ఫ్లెక్సీలతో ఆడిటోరియం మొత్తం ఫిల్ చేయిస్తా. ఆడిటోరియం మొత్తం నీ స్టూడెంట్స్ ఉంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం ఉంటారు. ఇదిగో నువ్విక్కడుండి డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే అందరూ చూసి క్లాప్స్ కొడతారు. బావా బాగుంది కదా నాన్న? చాలా బాగుందమ్మా. ఐఎమ్ ఇంప్రెస్డ్. భూమి, నీ కాబోయే భర్తగా నేను చెయ్యాల్సిందంతా చేస్తాను. భర్తనై కూడా ప్రతి క్షణం నిన్ను గెలిపించడానికే ప్రయత్నిస్తాను. నువ్వు మీ అమ్మ ఆస్తితోనే నాట్య కళాసేవ చేయాలని పట్టుబట్టావు గాని, లేదంటే నా ఆఖరి రూపాయి కూడా నీ ఆశ నెరవేర్చడానికే ఖర్చు పెట్టేవాణ్ణి. అంత శ్రమ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు గగన్. నాట్య కళా సేవ చేయాలన్నది నా శోభ ఆశయం. మా ఆస్తంతా తను సంపాదించింది. తనంటే నాకు ప్రాణం. తన కోసం, తన కళ కోసం ఆఖరి పైసా వరకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మాది. అమ్మ గురించి మీరిద్దరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు నాన్న. ఇది వింటుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను నాన్న. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. అమ్మా భూమి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. పర్వాలేదులేండి, నేను డ్రాప్ చేస్తాను. అవును నాన్న, నేను బావతో వెళ్తాను. ఇంకా కాసేపు ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది. బావ చూడండి, ఇదంతా ఎంత బాగా ఏర్పాటు చేశాడో. సరేనమ్మా, జాగ్రత్త.